హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ఈరోజు మళ్ళీ వీమేట్ ఆఫర్ అయితే వచ్చింది. ఎవరైతే ప్రీవియస్లో మిస్ అయ్యారో వాళ్ళందరూ ఈసారైనా యూస్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి. అండ్ చాలా వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను. అండ్ నోటిఫికేషన్ ప్రాబ్లం వల్ల చాలామందికి వెళ్ళట్లేదు. అయినా ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. అండ్ వీమేట్ సంబంధించిన చాలా వీడియోస్ అయితే చేశాను. అండ్ ఈరోజు మళ్ళీ ఆఫర్ గురించి కూడా తెలుసుకుందాం, వీమేట్ని ఎలా యూస్ చేయాలనేది. సో దాని గురించి టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేశాను. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ కార్నర్లో కాయిన్ సింబల్ అయితే ఉంటుంది. సో ఆ కాయిన్ సింబల్ 700 అని చెప్పి కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసాను, మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇమేజెస్ అయితే చూపిస్తాను. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకి వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. దానితో పాటు మిమ్మల్ని రిఫరల్ కోడ్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రిఫరల్ కోడ్ని మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు పేటిఎం సంబంధించిన రీఛార్జ్ కోడ్ వస్తుంది. అండ్ ఇక్కడ 50 రూపీస్ రీఛార్జ్ కోడ్ అంటున్నారు. అండ్ స్టార్టింగ్లో 50 రూపీస్ అయింది, చాలామంది తీసుకున్నారు. ఆ తర్వాత ఎక్కువ మంది యూజర్స్ యూస్ చేయడం వల్ల చేంజ్ అయింది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మీరు లాగిన్ చేయమంటుంది, మీకు రిఫరల్ కోడ్ కావాలనుకుంటే. అండ్ రిఫరల్ కోడ్ రావాలంటే మనకు ఫేస్బుక్ అకౌంట్ మీద లాగిన్ చేయమంటారు. ఫేస్బుక్ అకౌంట్ మీద లాగిన్ చేసేయండి. లాగిన్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటో. అండ్ ఇప్పుడు రీఛార్జ్ కోడ్ని కాపీ చేసుకుందాం. తర్వాత వేరే వోచర్స్ గురించి కూడా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఖచ్చితంగా కంటిన్యూగా వాచ్ చేయండి. అండ్ మీకు ఫ్రెండ్స్ లేని వాళ్ళు మీ కోడ్ని వీడియో కింద కామెంట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. అండ్ ఈరోజు కూడా ఒక వీడియో చేశాను, షాపింగ్కి సంబంధించిన ఫ్రీగా షాపింగ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు రీఛార్జ్ చేసి చూద్దాం, లైవ్లో మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. అండ్ మ్యాక్స్ వచ్చేసి వీళ్ళు స్టార్టింగ్లో 50 అన్నారు, తర్వాత నుంచి 30 రూపీస్ మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి అదర్ నెట్వర్క్స్ వాళ్ళు 35 రూపీస్ రీఛార్జ్ ఎలాగో చేసుకోవాలనుకుంటారు చాలామంది. ఐడియా, ఎయిర్టెల్, వడాఫోన్ వాళ్ళు 35 చేసుకుంటే మనకు 30 క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ జియో యూజర్స్కి 30 రూపీస్ రీఛార్జ్ లేదు కాబట్టి 20 రూపీస్ రీఛార్జ్ చేసుకోండి, 20 రూపీస్ అయితే మనకు ఫ్రీగా వస్తుంది. లేకపోతే 35 వద్దు, 10 రూపీసే కావాలనుకుంటే 10 రూపీస్ చేసుకోండి అదర్ నెట్వర్క్స్ వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి ఈ కోడ్ అప్లై చేసుకున్న తర్వాత జియో రీఛార్జ్ 20 ఉంది కాబట్టి 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 30 వరకు వస్తుంది ఈ కోడ్ అయితే క్యాష్ బ్యాక్. నేను చెక్ చేసిన దాని ప్రకారం స్టార్టింగ్లో 50 రూపీస్ వరకు వచ్చింది. సో తొందరగా అయితే రీఛార్జ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అండ్ ఎవరికైనా అర్థం కాలేదనుకుంటే మన వీడియోని షేర్ చేయండి. అండ్ ఇక్కడ కింద మనకి కోడ్స్ రావాలంటే మీరు 5 ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే 5 కోడ్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్లో వచ్చేసి 0 ఆఫ్ 5 అని చెప్పి ఉంటుంది. నాకు 5 రిఫర్స్ కౌంట్ అయిపోయింది కాబట్టి 5 ఆఫ్ 5 అని వచ్చింది. అండ్ ఫస్ట్ వచ్చేసి మావిక్ రీఛార్జ్ కోడ్ అన్నారు. సో వాళ్ళు ఏంటంటే రీఛార్జ్ కోడ్ అన్న కానీ సూపర్ క్యాష్ అయితే వస్తుంది. సో ఈ సూపర్ క్యాష్ని ఏం చేసుకోవాలో కూడా నేను చెప్తాను. అండ్ ఇక్కడ మావిక్ సూపర్ క్యాష్ అనేది ఎక్కువ మందికి నచ్చదు, మీరు ట్రై చేస్తానంటే ట్రై చేయండి. అండ్ మావిక్ సూపర్ క్యాష్ కొంతమంది ఫ్రీగా ఎలా వస్తుందని చెప్పి అడిగారు. సో చిన్న రీఛార్జ్ ఏమైనా చేసుకుంటానంటే చిన్నది ఏదైనా రీఛార్జ్ ట్రై చేయండి. సో దీంట్లో మనకి మినిమం వచ్చేసి 10 రూపీస్ చేసిన వస్తుంది క్యాష్ బ్యాక్ సూపర్ క్యాష్ అనేది. కొంతమంది నన్ను అడిగారు సూపర్ క్యాష్ ఫ్రీగా కావాలని. మీరు రీఛార్జ్ చేసుకోవాలి మామూలుగా అనుకుంటే మాత్రం చిన్న రీఛార్జెస్ చాలామంది వేరే వాటి నుంచి చేసుకుంటారు క్యాష్ బ్యాక్స్ లేని టైంలో. అలాంటప్పుడు ఈ కోడ్ యూస్ చేసుకుంటారంటే యూస్ చేసుకోండి, మీకు సూపర్ క్యాష్ కావాలి అనుకుంటేనే. సో సూపర్ క్యాష్ని పేటిఎం క్యాష్గా కానీ బ్యాంక్ క్యాష్గా కానీ మార్చాలంటే దాని తరపున కూడా నేను ప్రీవియస్లో వీడియో అయితే చేశాను. మావిక్ అండ్ ఆఫర్స్ అని చెప్పి ప్లేలిస్ట్లో ఉంటుంది. సో దాని తరపున వీడియోస్ అయితే ఉన్నాయి మావిక్ సూపర్ క్యాష్ని పేటిఎం క్యాష్గా మార్చడానికి. సో మీరు ఆ వీడియోని అయితే చూడండి, తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేటిఎం షాపింగ్ కోడ్ వచ్చేసి ఈ షాపింగ్ కోడ్ వచ్చేసి మనకి ప్రొడక్ట్స్కి 10% మాత్రమే వస్తుంది. ఎవరైనా యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేటిఎం డిటిహెచ్ కోడ్. సో ఈ డిటిహెచ్ కోడ్ వచ్చేసి 50% ఆఫ్ అప్ టు 50 రూపీస్ వస్తుంది. ఒకసారి చూపిస్తాను మీకు. సో డిటిహెచ్ వచ్చేసి మనకి మినిమం 100 రూపీస్ చేస్తే మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మనకి ఇచ్చిన కోడ్ని మీరు అప్లై చేసుకోండి. ఎలాగో డిటిహెచ్ ప్లాన్స్ రేట్ పెరిగినాయి అండ్ క్యాష్ బ్యాక్ కూడా వేరే వాటిలో రావట్లేదు కాబట్టి ఈ ఆఫర్ని అయితే ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ డిటిహెచ్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైనా చెప్పండి, వాళ్ళకైనా రీఛార్జ్ చేయండి. అండ్ 50 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ గురించి కూడా తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అయితే ఆఫర్ అయితే చాలా బాగుంది. అండ్ తక్కువ వచ్చిన బిల్లు వాళ్ళకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే మినిమం 50 ఉన్నా చాలు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది. ఇన్ కేస్ మీకు బిల్ జనరేట్ అవ్వకపోయినా 50 రూపీస్ అమౌంట్ని ఎంటర్ చేసి మీరు బిల్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు.
ఒకవేళ ఈ మంత్ మీరు పేమెంట్ చేసేసినా మీరు 50 రూపీస్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మంత్లో మీకు బిల్ పేమెంట్లో 50 రూపీస్ మైనస్ అవుతుంది. సో ఈ ఆఫర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. కరెంట్ బిల్కి ఎక్కువ వేరే వాటిలో క్యాష్ బ్యాక్స్ అయితే రావట్లేదు. పేటీఎంలో కూడా చాలామంది రీసెంట్గా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కరెంట్ బిల్ మీద కూడా అడిగారు. సో ఈ ఆఫర్ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పేటీఎం షాపింగ్ కోడ్ అన్నారు, 300 రూపీస్ పేటీఎం షాపింగ్ కోడ్. దీనికి కూడా మనకి 10% కట్ అవుతుంది. ఇది కూడా ఎక్కువ మంది యూజ్ కాకపోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి పేటీఎం మూవీ కోడ్. సో ఇది కూడా చాలా వాటికి యూజ్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ 50 రూపీస్ టికెట్స్ అనేది నేను 2 టికెట్స్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో అక్కడ ఇచ్చిన కోడ్ని మనం అప్లై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 టికెట్లు మాత్రమే మినిమం ఉండాల్సిందే ఖచ్చితంగా. మీకు క్యాష్ బ్యాక్ అయితే 100 రూపీస్ వస్తుంది కాబట్టి ఇది కూడా చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ తక్కువ హాల్లో ఉన్నవి, తక్కువ రేట్లో ఉంటే ఏదో ఒక టికెట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మూవీ వాచ్ చేయొచ్చు. జస్ట్ ఒక ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి ఇక్కడ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేసింది కాబట్టి మనకి ట్యాక్స్ వచ్చేసి 25.2 వచ్చింది. అంటే 2 టికెట్స్కి మనకి 25.2 అంటే చాలా బెనిఫిట్. ఇక్కడ 100 రూపీస్ టికెట్స్ మనకి 25 రూపీస్కే వచ్చేస్తుంది కాబట్టి చాలామందికి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు యూజ్ చేయడం తెలియకపోయినా అండ్ మీకు వద్దు అనుకున్నా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసిన అట్లీస్ట్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నాకు దీన్ని చేయడం వల్ల నాకేమి యూజ్ లేదు, చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను అండ్ మీకు కూడా సపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీ వన్.